విధేయత లేకుండా ఉన్నత స్థితి లేనే, చెప్పాలి, ఉన్నత స్థితి లేనే. విధేయత లేకుండా వృద్ధి అభివృద్ధి లేనే. విధేయత లేకుండా ఆర్థిక అభివృద్ధి లేనే. మాట్లాడాలి. విధేయత లేకుండా నువ్వు ఉన్నతంగా గొప్ప చేయబడవు. అవిధేయత మనిషిని నాశనం చేస్తే విధేయత మనిషిని గొప్ప చేస్తుంది. నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అవిధేయతని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది, కింద పడేస్తుంది, నిన్ను రోడ్డున పడేస్తుంది, నిన్ను నేలను తాకిస్తుంది. విధేయత నిన్ను అంచెలంచెలుగా నిన్ను గొప్ప చేసి ఉన్నత స్థితిలో కూర్చోబెడుతుంది. ఈ మధ్యాహ్నమందు ప్రియ సహోదరి సహోదరులారా, నీలో ఉన్నదేంటి మరి? విధేయత అవిధేయత? మాట్లాడాలి. విధేయత ఉందా? విశ్వాసులకు, క్రీస్తునెరిగిన పిల్లలకు కావాల్సింది ఏంటి తెలుసా? విధేయత కావాలి. ఏం కావాలి? దేవుని పట్ల విధేయత, దేవుని కార్యాల పట్ల విధేయత, సంఘము పట్ల విధేయత, సన్నిధి పట్ల విధేయత, చదువుల పట్ల విధేయత, దేవుడిచ్చిన వ్యాపారాల మీద, వ్యవసాయాల పట్ల, అన్ని పట్ల నీకేముండాలి తెలుసా? దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాని పట్ల నువ్వేం చేయాలి? విధేయత కలిగిన వారిగా ప్రవర్తించాలి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. తల ఎగరేసేటట్లుగా ఉండనే మాట్లాడాలి, ఉండకూడదు. ఎందుకో తెలుసా? గాడ్ హ్యాస్ చూజన్ యూ. దేవుడు నిన్ను ఏం చేశాడు? మాట్లాడాలి. దేవుడు నిన్ను ఏం చేశాడు? ఎన్నుకొని, ఎంపిక చేసుకొని ఆయన గుడారములోనికి నిన్ను తీసుకొచ్చాడు. సంఘం అనే గుడారములోనికి నిన్ను తీసుకొచ్చింది నువ్వు లోకములో ఉన్నట్టు ఉంటావని కాదు, లోకస్తులుగా నువ్వు బ్రతుకుతావని కానే. మాట్లాడాలి గట్టిగా. కాదు, నీవు దేవునికి విధేయురాలుగా ఉండి నువ్వు వృద్ధి అభివృద్ధి చెందుతావని నిన్ను ఆయన సంఘం అనే గుడారములోనికి తీసుకొచ్చాడు. రెండు చేతులైతే హల్లెలూయా. మీకు మాట చెప్పనా? ఇప్పుడు మనం వ్యవసాయ తీరు మారినట్టుగా మనం గమనిస్తాం చాలా చోట్ల. మీరు గమనించండి, విదేశాల్లో పండే పంటల్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు మన దేశంలో పండిస్తున్నారు. ఎలా పండిస్తున్నారు అని అంటే, వాటికి షెడ్లు వేస్తారు. షెడ్లు వేసి దానికి చుట్టూరు కొన్ని ఫ్యాన్లు పెడతారు, అవసరమైతే ఏసీలు పెడతారు, స్ప్రింక్లర్లు పెడతారు. పెట్టి దాంట్లో ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలో, ఎంత వేడి ఉండాలో, ఎంత చలి ఉండాలో, ఎంత తేమ ఉండాలో ఆ యొక్క గ్లాస్ ఛాంబర్లోనో లేకపోతే వేసిన ఆ యొక్క షెడ్యూల్లోనూ మెయింటైన్ చేస్తూ విదేశాల్లో పండే పంటలన్నీ ఇక్కడ పండించేస్తున్నారు. పండిస్తున్నారా లేదా? మాట్లాడాలి. ఆ గుడారంలో నుంచి కనుక తీసుకొచ్చి బయట పెట్టారనుకో, ఎగిరిపడి చచ్చిపోద్ది, అంతే మాడిపోద్ది. అది గుడారంలో ఉన్నంతసేపు అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది, అద్భుతమైన ఫలాలను అది ఇస్తుంది. సంఘమనే గుడారములో నీవు కూడా విధేయుడుగా ఉంటే, విధేయురాలుగా ఉంటే, పక్క చూపులు చూడకుండా, లోకములో కలవకుండా, దేవా నన్ను హెచ్చించు, దేవా నన్ను దీవించు, దేవా నన్ను గొప్ప చేయి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని దావీదు ఎలాగైతే అడిగాడో, ఎలాగైతే కోరుకున్నాడో, అలాగ నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో దీన మనసుతో కోరుకోగలిగితే నిన్ను ఆయన ఏం చేస్తాడు తెలుసా? అలాగ సంఘమనే గుడారములో సన్నిధిలో నిన్ను ఆయన హెచ్చించి ఆశీర్వదిస్తాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే దేవునిలో లేదు. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది చెప్పండి? ఎక్కడొచ్చింది? మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన జీవన విధానంలో. ప్రియా తమ్ముడు, చలి, ప్రియా సహోదరి సహోదరుడా, అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు గనక అబ్రహామును తన సొంత దేశంలోనే మాత్రమే కాదు, దేశాలలో ఏం చేశాడు? అబ్రహామును గొప్ప చేశాడు. వెళ్ళిన ప్రతి చోట గొప్పవాడయ్యాడు. మూవబుల్ థింగ్స్ అండ్ ఇమ్మూవబుల్ థింగ్స్. దేవుడు అన్నాడు, నువ్వు తీసుకెళ్ళగలిగిన సంపద మాత్రమే తీసుకెళ్ళి అన్నాడు. తీసుకెళ్ళగలిగిన కొంత సంపద మాత్రమే తీసుకెళ్ళాడు. ఆ సంపదను దేవుడు ఆశీర్వదించాడు. తనది కాని సంపదను కూడా ఏం చేశాడు? దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని గణపరచాలి. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యము అనంటే, దేవునికి విధేయత వహించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈ కార్యము చేస్తాడు. మనిషి కాదు. చెప్పండి, ఎవరు ఈ కార్యం చేసేది? ఎవరు? మనిషి కాదు, విధేయత. తమ్ముడు, చలి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయన రెక్కల క్రింద నువ్వు దీన మనసుకులై ఉండమని దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను హెచ్చరిస్తున్నాడు.
మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక బలమైన మాట ఉంటుంది చూడండి, విధేయత గురించి. సమూయేలు అంటున్నాడు సౌలుతో, ఏమన్నా తెలుసా? బలులు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం, గైకొనడం శ్రేష్టము కాదా? బలులు అర్పించడం కంటే, నీ ఆస్తిపాస్తులు అంతస్తులు గొప్పగా నువ్వు ఇవ్వడం కంటే ఆయనకు విధేయత చూపించడం శ్రేష్టమైనది కాదని నువ్వు మర్చిపోయావా? ఏది ముఖ్యం చెప్పండి, ఏది ముఖ్యం? విశ్వాసికి ఏది ముఖ్యం? విశ్వాసి ఎవరు చెప్పండి, విశ్వాసులు ఎవరు? మాట్లాడాలి. విశ్వాసులు ఎవరు? మేమే అని అనండి. విశ్వాసులు ఎవరు? మేమే అనండి. విశ్వాసిగా ఎందుకు పిలువబడుతున్నావు? విశ్వాసి అని అంటే అర్థం ఏంటి చెప్పండి? చూడనివి చూసే వారిని ఏమంటారు? మాట్లాడాలి. విశ్వాసులు అని అంటారు. నాకు విశ్వాసం ఉంది నాతో దేవుడు ఉన్నాడని, నాకు విశ్వాసం ఉంది నన్ను దేవుడు రక్షించాడని, నాకు విశ్వాసం ఉంది ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని, నాకు విశ్వాసం ఉంది ఆయన రేపు తిరిగి వచ్చి నన్ను ఆయన పరలోకానికి, ఆయన రాజ్యానికి తీసుకువెళతాడని, నాకు విశ్వాసం ఉంది నా విమోచకుడు సజీవుడు, ఆయన నా రక్షకుడు, నాకు విశ్వాసం ఉంది. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు నీ విశ్వాసం ఏంటి? నిన్ను కాపాడగలిగిన, నీ బిడ్డలను కాపాడగలిగిన, నీకు భవిష్యత్తుని ఇవ్వగలిగిన, నీ బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుడు నీకు ఉన్నాడు అని నీకు విశ్వాసం ఉంది. ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టనే మాట్లాడాలి గట్టిగా. దేవుడు ఏమైనా చేస్తాడా? నమ్మడం మనకు చేతనైతే నమ్మిన జీవితాల్లో ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? మాట్లాడాలి. కార్యము చేస్తాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఇంచుమించుగా పోయిన ట్యూస్డే అంటే మంగళవారం నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఇంచుమించుగా 8 గంటలకి 2:34 ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. గిలగిల తన్నేసుకున్నాడు వేదనతో బాధపడుతూ, అయ్యా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి తమ్ముడు నీ బాధ అంటే, అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నాకు కిడ్నీ స్టోన్తో బాధపడుతున్నాను, అది కూడా 12 mm పైన ఉందండి, దాని షేపు చాలా డిఫరెంట్గా ఉందంట, బయటకు రాదు, ఖచ్చితంగా ఆపరేషన్ పడద్దని అన్నారు. చాలా ప్రయత్నం చేస్తున్నాను, ఇంకొక స్టోన్ కూడా ఉంది, అది చిన్న స్టోన్ ఉంది. ఈ దేశంలో వైద్యం అంతా చేసి అన్నారు, ఇక్కడైనా ఆపరేషన్ చేయించుకోలేదా, నువ్వు ఇండియాకి వెళ్ళైనా చేయించుకో, అర్జెంటుగా చేయించేసుకోవాలన్నారు. టికెట్లు వెతికామండి, ప్రయత్నం చేస్తే 1,00,000 నుంచి 1,80,000 ఉన్నాయి. రావడానికి, ఇండియాకి రావడానికి అవకాశం దొరకట్లేదు. ఇప్పుడు నేను ఇండియాకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఈ బాధ భరించలేక ఖచ్చితంగా రానుబోని టికెట్లో ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు అవుతాయి. ఆ తర్వాత ఆపరేషన్కి నా ఖర్చులకు 1 లక్ష రూపాయలు అవుతాయి. ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాలండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. అయ్యగారు దయచేసి ప్రార్థన చేయమని అన్నాడు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను. కరెక్ట్గా 2:34 చేశాడు. ఫోన్ చేస్తే మాట్లాడి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ఆ రోజు నేను ప్రార్థనలో ఉన్నాను. ఒకరించి ప్రార్థన చేసుకుంటున్నాం, నేను పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటుంటే 4:17 కరెక్ట్గా నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. 4:17 ఫోన్ చేసి, అయ్యగారు ఒకసారి ఫోన్ చూడండి అంటున్నాడు. ఏంటి అని అంటే, ఒక ఫోటో పంపించాడు. ఆ ఫోటో చూస్తే ఆశ్చర్యపోయాను. ఏంటి తెలుసా? ఓ పెద్ద రాయి అంతుంది రాయి. నాకు ఆశ్చర్యం కలిగించింది. అది కూడా ఆయన చెప్తున్నాడు, ఆ జూమ్ చేసి చూస్తేనే చాలా విచిత్రంగా ఉంది, ఘాట్లుగా ఉంటారు, గరుగ్గా విపరీతంగా. అప్పటికి ఇంచుమించుగా 2-3 నెలల నుంచి నరకయాతన పడుతున్న వాడికి ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యకరంగా 1 గంటన్నర లోపల జరిగిన కార్యం ఏంటి తెలుసా? విపరీతమైన బాధ వస్తూ ఉంటే, మంచినీళ్ళు తాగు, ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు, పడిపోద్దానంటే మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకున్నాడంట. అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే మళ్ళీ యూరిన్కి వస్తుందని వాష్రూమ్లోకి వెళితే ఒక్కసారి ఆగినట్టు అయిందంట అతను యూరిన్. అంతే, అలాగే ఏసయ్యా అనుకుంటా మళ్ళీ ఆ యూరిన్ పోయడానికి ప్రయత్నం చేస్తే అమాంతంగా అంతరాయి బయటకు వచ్చేసింది. ఫోన్ చేసి అంటాడు, ఏమని తెలుసా? అయ్యగారు మీరు నాకు 5 లక్షలు మిగిల్చారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? మాట్లాడాలి. ఏం జరిగింది? మన బాధను దేవుడు చూస్తాడు,
విధేయతతో నమ్మి అడిగితే ఆయన కార్యము మాట్లాడాలి, చేస్తాడు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మన విశ్వాసము ప్రార్థన. వింటున్నారా? ఇంతకుముందు కూడా ఈ ఉదాహరణ మీకు చెప్పాను, మరలా చెబుతున్నాను. 2 సరళ రేఖలు, చెప్పండి, 2 సరళ రేఖలు ఖండించుకున్న చోట ఏమేర్పడద్ది? బిందువు ఏర్పడద్ది. నీ విశ్వాసము, నీ ప్రార్థనా జీవితము, నీ భక్తి జీవితము, నీ నమ్మకము అదొక సరళ రేఖ అనుకుంటే, దేవుని కార్యాలు ఒక సరళ రేఖ అనుకుంటే, ఈ 2 ఎక్కడైతే ఖండించుకుంటాయో అక్కడ ఖచ్చితంగా అద్భుతం ఏర్పడద్ది. ఆయన కార్యాలు ఎప్పుడూ, వినండి జాగ్రత్తగా, ఎప్పుడు వ్యర్థము కానే కాదు. ఆయన బలము ఎప్పుడు తగ్గలేదు. ఆయన ఎప్పుడు నిలకడగా అలాగే ఉన్నాడు. నీవు గనక లోకం వైపు అలాగ జోగిపోకుండా ఆయన వైపు గనక వంగావా, ఆయన వైపు వంగితే అక్కడ అద్భుతం జరుగుద్ది. ఎవరు చేస్తారు ఈ అద్భుతం? చెప్పాలి, ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన చేయలేని కార్యము ఈ భూమి మీద ఏమీ, చెప్పాలి, ఏమీ లేదు. వంగాలి, లొంగాలి, విధేయత చూపించాలి. ఏం చూపించాలి? వంగాలి, లొంగాలి, విధేయత చూపించాలి. ఫిలిప్పు విధేయత చూశాడు. ఫిలిప్పు విశ్వాసపు విధేయత దేవుని యొక్క సన్నిధిలో నిరూపించుకుంటాలో చూశాడు. ఫిలిప్పును పరీక్షించాడు దేవుడు. పరీక్షించాడా లేదా? పరీక్షించాడు. ఫిలిప్పు విఫలమయ్యాడు. ఏమయ్యాడు? ఫిలిప్పు విఫలమయ్యాడు. తమ్ముడు, చెల్లిప్రియ, సహోదరి, సహోదరుడా, ఫిలిప్ ఎవరు? ఆయన శిష్యులలో ఒకడు. ఆయన శిష్యులలో చెప్పాలండి ఒకడు. కొంతమంది మీరు గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు చూపించిన విధేయతను బట్టి వారిని స్వస్థపరిచాడు దేవుడు. వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. రమ్మంటే వచ్చిన వారిని, పొమ్మంటే పోయిన వారిని దేవుడు ఏం చేశాడు? హెచ్చించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి, విడుదలిచ్చి గొప్ప జనాంగంగా మార్చాడు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా? చాలా సందర్భాల్లో దైవజనుల చేత, చాలా సందర్భాల్లో దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? ఆయన పరీక్షిస్తాడు, నీ విధేయతను పరీక్షిస్తాడు. ఈరోజు మీరు విధేయులుగా ఉంటే తప్పకుండా కార్యము చూస్తారు. నమ్మిన వారు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఎందుకనంటే యెహోషువలో ఉన్న గొప్పతనం అదే. యెహోషువ విధేయత చూపించాడు. ఎవరికి? చెప్పండి, ఎవరికి? దేవునికి. దేవునికి విధేయత చూపించాడు. సైన్యములో అందరిలో ఒకడిగా ఉన్నప్పుడు నాయకుడికి విధేయత చూపించాడు. మోషేకి, మాట్లాడాలి గట్టిగా, విధేయత చూపించాడు. 10 మంది విధేయత చూపించలా, ఒక్కడు మాత్రం ఏం చేశాడు? తన సహచరునితో పాటు విధేయత చూపించాడు. 10 మంది మన వల్ల కాదన్నాడు. 10 మంది వల్ల కాదు, మేము జయించలేమన్నారు. కానీ యెహోషువ అంటాడు తన సహచరుడితో కలిసి, దేవుడు మన పక్షమున ఈ కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విధేయత. విశ్వాసములో నుండి ఏమొస్తుంది? మాట్లాడాలి. విశ్వాసంలో నుండి విధేయత వస్తుంది. యెహోషువ విధేయత చూపించి నమ్మకమైన వాడిగా ఉన్నాడు గనక సైన్యములో ఒకడిగా సైన్యాధ్యక్షుడయ్యాడు. సైన్యాధ్యక్షుడి నుంచి ఏమయ్యాడు? ఇప్పుడు మోషేకు విధేయత చూపించాడు గనక, మోషేకు విధేయత చూపిస్తూ దేవునికి విధేయత చూపించాడు గనక దేవుడు మోషే స్థానంలో ఈ యొక్క విధేయత చూపించిన యెహోషువను కూర్చోబెట్టాడు. 2 చేతులైతే హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మోషేను ఎలాగ ఘనపరిచాడో యెహోషువను కూడా అలాగే మాట్లాడాలి. మోషే విషయంలో బలంగా నమ్మారేంటి తెలుసా? మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. నీటిని, చెప్పాలి, 2 పాయలు చేశాడు. అదే కార్యాన్ని యెహోషువ కూడా చేయగలడు అని ఏం చేశాడు తెలుసా? వారందరి కళ్ళ ముందు చెప్పండి, యోర్దాను నదిని 2 పాయలు చేశాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరచండి. మీకు అర్థమైందా? నీటిని ఎలాగైతే 2 పాయలు చేశాడో మోషే, యెహోషువ అలా చేయగలడని ఎవరికి చూపించారు? చెప్పండి, ప్రజలకు చూపించాడు. ఈరోజు జాగ్రత్తగా వినండి. మీరు గనక ఆయన్ని పట్టుకొని ఆయనకు లోబడితే, ఆయనకు విధేయులుగా ఉంటే, మీ ద్వారా ఆయన ఘనకార్యాలు చేస్తాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. ఆయన చేయలేని కార్యము ఏది ఈ భూమి మీద లేదని గ్రహించి
ఆయనకు గనక మీరు గనక విధేయులుగా ఉంటే ఆయన మిమ్మల్ని మరింత ఆస్తులకు, మరింత ఉన్నత స్థితికి ఆయన కారణంగా మార్చేస్తాడు. వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో చాలామంది అలాగే ఆయనకు లోబడి ఆయన యొక్క సన్నిధిలో వంగి, ఆయన సన్నిధిలో తగ్గించుకొని, ఆయనకు పాత్రలుగా నిలబడిన వారు, పనికి రాని వారు ప్రపంచాన్ని జయించిన విజేతలుగా మార్చబడ్డారు.